పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్లో రాజీపడని స్వేచ్ఛ, ప్రయాణంలో ఆనందాన్ని కనుగొనడం మరియు మన స్వంత విధిని మనమే నిర్మించుకోవడం ద్వారా జీవితపు అర్థం మరియు ఉద్దేశ్యం నిర్వచించబడతాయి. కెప్టెన్ జాక్ స్పారో జీవితాన్ని కఠినమైన నియమాల సముదాయంగా కాకుండా ఒక వ్యక్తి నిజంగా కోరుకునే మరియు రక్షించుకోవడానికి పోరాడే వాటి ద్వారా నడిచే ఒక సాహసయాత్రగా చూస్తాడు. సముద్రపు దొంగల జెండా తెలుగులో జాక్ స్పారో యొక్క ప్రధాన తత్వాలు. 1. స్వేచ్ఛ. స్వేచ్ఛ జీవితం అంటే కేవలం బ్రతకడం కాదు, స్వేచ్ఛగా ఉండటం. సమాజం లేదా ఇతరులు నిర్దేశించిన పరిమితులకు లొంగకుండా మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడమే నిజమైన జీవితం. మేము ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామో మేము వెళ్తాము, మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్తాం అనేది దీని సారాంశం. 2. సమస్య కాదు, దృక్పథం ముఖ్యం. అటిట్యూడ్ యాజ్ ఎవ్రీథింగ్. సమస్య కాదు. సమస్య గురించి మీ వైఖరి. సమస్య కాదు, ఆ సమస్య పట్ల నీ ఆలోచనా విధానమే సమస్య. 3. లక్ష్యం కంటే ప్రయాణమే ముఖ్యం. ది జర్నీ ఓవర్ డెస్టినేషన్. జీవితంలో లక్ష్యం, గమ్యం ఎంత ముఖ్యమో దాన్ని చేరుకునే ప్రయాణంలో అనుభవించే స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యం. మరియు 4. నియమాలు కేవలం మార్గదర్శకాలు, నియమాలు కాదు. జీవితంలో ఏది శాశ్వతం కాదు. నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాల్సిన చట్టాలు కావు. అవి కేవలం మనల్ని సరైన దిశలో నడిపించే మార్గదర్శకాలు మాత్రమే. సినిమాటిక్ కథాంశం, చరిత్ర మరియు పూర్తి ఫ్రాంచైజ్ టైమ్లైన్ను మరింత లోతుగా పరిశీలించడానికి. 1. సినిమాల నేపథ్యం గురించి తెలుసుకోవడానికి పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ వికీని చదవండి. 2. డిస్నీ యొక్క అధికారిక కెప్టెన్ జాక్ స్పారో పేజీలో అతని పాత్ర అత్యంత ప్రసిద్ధమైన పాత్రలలో ఒకటిగా ఎందుకు నిలిచిందో కనుగొనండి. మరియు 3. ది సీక్రెట్ ఫిలాసఫీ ఆఫ్ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ లో పాత్ర సామాజిక నియమాలను ఎలా ఉల్లంఘిస్తుందో గమనించండి. కెప్టెన్ జాక్ స్పారోలోని కొన్ని ప్రసిద్ధ సంభాషణలను తెలుగులోకి అనువదించమంటారా, లేదా ఈ ఫ్రాంచైజీలోని ఏదైనా నిర్దిష్ట సినిమా కథాంశం గురించి వివరణ కావాలా? నాకు తెలియజేయండి. ఫ్రాంచైజీలో స్వేచ్ఛే జీవితానికి అంతిమ అర్థంగా నిర్వచించబడింది. సమాజం ముందుగా నిర్దేశించిన పరిమితులను అంగీకరించకుండా కేవలం మన సొంత నియమాల ప్రకారం జీవిస్తూ ప్రతి ప్రయాణాన్ని సంపూర్ణ స్వయంప్రతిపత్తితో స్వీకరించడంలోనే నిజమైన జీవిత పరమార్థం ఉందని కెప్టెన్ జాక్ స్పారో మరియు అతని సిబ్బంది చాటి చెబుతారు. ప్రధాన పైరేట్ తత్వశాస్త్రం. 1. విధిపై స్వేచ్ఛ. మీ విధిని మీరే నియంత్రించుకుంటారని సినిమాలు నొక్కి చెబుతాయి. జాక్ స్పారో యొక్క ప్రసిద్ధ ప్రకటన, మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్తాము అనేది ఇతరులు నిర్దేశించిన నియమాలను అనుసరించడం కాకుండా మన స్వంత మార్గాన్ని నిర్దేశించుకోవడమే జీవిత పరమార్థం అనే నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. 2. సూచనలుగా నియమాలు. కోడ్ అనేది అసలైన నియమాల కంటే మార్గదర్శకాలు లాంటిది అనే ప్రసిద్ధ భావన నో యువర్ మీమ్లో కనిపించినట్లుగా ఒక రూపకంగా పనిచేస్తుంది. కొంత నిర్మాణం ఉన్నప్పటికీ సార్థకమైన జీవితాన్ని గడపడానికి సమయస్ఫూర్తితో ఆలోచించడం, అవసరమైనప్పుడు కఠినమైన నిర్మాణాలను సడలించడం మరియు ఆసువుగా వ్యవహరించడం అవసరమని ఇది బోధిస్తుంది. మరియు 3. అమరత్వం వర్సెస్ స్వేచ్ఛ. బార్బోసా మరియు ఇతర విరోధులు మరణాన్ని మోసగించడానికి అమరత్వాన్ని కోరుకుంటారు. దీనికి విరుద్ధంగా నిజమైన వీరులు చివరికి అనంతమైన జీవితం ఒక శాపమని తెలుసుకుంటారు. దానిని శాశ్వతంగా పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించడం కంటే మీరు జీవించి ఉన్నప్పుడు పొందే అనుభవాల నుండే నిజమైన ఉద్దేశ్యం లభిస్తుంది. తెలుగు ఇంటర్ప్రిటేషన్. జీవితం యొక్క ఉద్దేశ్యం. ఈ ఫ్రాంచైజీ స్ఫూర్తి తెలుగు సందర్భానికి చక్కగా అనువదిస్తుంది. సాహసంతో కూడిన జీవితానికి, వ్యక్తిగత సత్యానికి ప్రాధాన్యతనిస్తుంది. స్వేచ్ఛ. జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇతరుల నియమాలకు బానిస కాకుండా స్వేచ్ఛగా జీవించడం. నిర్ణయాధికారం. స్వీయ ఏజెన్సీ. మన గమ్యాన్ని మనమే నిర్ణయించుకోవాలి. ఎవరి పరిమితులకు లోబడకుండా మనకు నచ్చిన మార్గంలో జీవించడమే నిజమైన జీవన విధానం. మీకు కావాలంటే నేను నిర్దిష్ట పాత్రల జాక్, విల్ లేదా ఎలిజబెత్ వంటి తత్వాలను వివరంగా చెప్పగలను. విశాలమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక సందర్భాల ఆధారంగా తెలుగు భాషలో జీవితం మరియు ఉద్దేశ్యాన్ని వివరించండి. మీరు జీవిత ఉద్దేశ్యం ఏమిటి? పత్రిజీ, జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనే అంశాన్ని చూడవచ్చు. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ వికీపీడియా. మీ ఇష్టమైన పాత్రలతో కనెక్ట్ అవ్వడానికి మీరు తదుపరి ఏమి అన్వేషించాలనుకుంటున్నారో నాకు తెలియజేయండి.